మాత్రం వేసుకోకూడదండి, పచ్చడి నిల్వ ఉండదు. ఇలా మనం చేసుకున్నట్టయితే 2 సంవత్సరాలైనా పచ్చడి నిల్వ ఉంటుందండి. ఇప్పుడు పచ్చడి పోపు కోసం స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని ఆ కళాయిలో 2 కేజీల ఆయిల్ వేయాలండి. కొంచెం పెద్ద కళాయి తీసుకోవాలి. అందులో నూనె మరిగేటప్పుడే కొంచెం వేడెక్కనిచ్చి ఈ వెల్లుల్లి రేకలన్నీ, ఒలిసిన వెల్లుల్లి రేకలన్నీ వేసుకోవాలండి. వెల్లుల్లి రేకలు వలకపోతే పేలిపోతాయండి, కొంచెం కేర్ తీసుకోవాలి. అదేవిధంగా కరివేపాకు కూడా కడిగేసి నీట్గా తుడిచిన కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఒక చారెడు మెంతులు, 2 చారెళ్ళ ఆవాలు వేసుకుని బాగా వేయించుకోవాలండి. అవి వేగేటప్పుడు లాస్ట్లో ఎండుమిర్చి వేసుకుని బాగా కలిపి వేయించుకోవాలండి. కొంచెం ఎక్కువసేపు వేయించాలి, ఎందుకంటే పెద్ద మంట మీద వేయించాలి, కానీ ఎక్కువ ఆయిల్ వేస్తాం కాబట్టి త్వరగా వేగవండి. అందుకని ఎక్కువసేపు వేయించాలి. ఇలాంటి పోపు వేసేటప్పుడు చాలామంది ఇంగు వేసుకుంటారండి. మాకు ఇష్టం లేదు, అందుకే వేయలేదు. ఎందుకంటే ఇంగు